హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ బీట్రూట్ తినని వాళ్ళు కూడా తినే రకంగా పాస్తా చేద్దాం. అండ్ ఈ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక మీడియం బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఉడికించుకోండి. అవి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని పారవేయకుండా ఉంచండి. ఇందులోనే 1 కప్పు పాస్తా వేసుకోండి. పాస్తా అతుక్కోకుండా ఉండడానికి ఇందులో 1 స్పూన్ నూనె అండ్ కొద్దిగా ఉప్పు వేసుకోండి. 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. పాస్తా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పాస్తాని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బీట్రూట్ చల్లారిన దాన్ని పేస్ట్ చేసుకుందాం. దీనికోసం మిక్సర్ జార్లో ఇందాక ఉడకబెట్టుకున్న బీట్రూట్, క్యాష్యూస్, గార్లిక్ వేసేసుకోండి. తర్వాత 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. తర్వాత ఇందులో 50 గ్రాముల వరకు పన్నీర్ యాడ్ చేసుకోండి. అండ్ వీటినన్నిటినీ స్మూత్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత కోకోనట్ ఆయిల్ వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వేడైన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా జుకీనీ వేసుకుంటున్నాను. ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేయండి అండ్ కొద్దిగా వాటర్ పోసుకోండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం బాయిల్ చేసిన పాస్తాని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేయండి. తర్వాత ఒరిగానో హెర్బ్స్ని యాడ్ చేసుకోండి. ఒరిగానో హెర్బ్స్ మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోండి. 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చీజ్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత పాస్తాని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పాస్తా పింకిష్గా చాలా మంచిగా రెడీ అయిపోయింది. అండ్ బీట్రూట్ తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.